ఒక్కరుగాని లేరు. ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాల మరి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే అబ్బాయి ఈ రోజు నారాయణ జూనియర్ కళాశాలలో 3వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ఈరోజు మరణించడం జరిగింది. ప్రధానంగా దీనికి ఈ మరణానికి కారణం నారాయణ కళాశాల యాజమాన్యులే. వాళ్ళ ఫీజుల ఒత్తిడి కారణంగా ఇవాళ కనీసం విద్యార్థులు సంక్రాంతి సెలవులకు బయలుదేరినటువంటి సందర్భంలో వాళ్ళ 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఆ ఫీజులు కడితేనే మీరు లోపలికి వెళ్ళాలా, లేదంటే బయటకు ఉండాల్సిందే అని చెప్పి తల్లిదండ్రులు కాదు, పేరెంట్స్ కాదు, ఎవరు వచ్చా కూడా లోపలికి పంపించకుండా మరి కళాశాల యాజమాన్యులు వేధిస్తున్నారు. వాళ్ళ కొన్ని వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థులు పైకి లేపి ఫీజు అడగడం వల్ల విద్యార్థులు మానసిక స్థితికి లోనై వాళ్ళ కూలీ నాలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెండింగ్ ఒక నెలకు కడతామని చెప్పినా కూడా ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా మరి పట్టించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. రోజు నారాయణ కళాశాల యాజమాన్యం పైన మరి తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ఫీజులు కట్టేటట్టు ఉన్న దాని మీద శ్రద్ధ వాళ్ళ విద్యార్థుల ప్రాణాల మీద లేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ కనీసం బిల్డింగ్ పై నుంచి ఎక్కి మరి దూకుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి టీచర్ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఎవరు కూడా ఏమాత్రం కూడా లేదు. ఫీజులేమో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కనీసం విద్యార్థులకు పైనుంచి ఎక్కి దూకే అక్కడ గ్రిల్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి నారాయణ కళాశాల యాజమాన్యం పై ఉంది.